హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక రెసిపీ. ఇది పిల్లల లంచ్ బాక్స్ అండి. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. గార్లిక్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది మార్నింగ్ టైం అయినప్పుడు స్కూల్స్కి ఇలా పెట్టి తొందరగా చేసి పంపించండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక 2-3 స్పూన్స్ అలా ఆయిల్ వేసి హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను గార్లిక్, పొట్టు తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను గార్లిక్. అది ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఇది మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన మాడిపోతాయి కదా గార్లిక్. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే అందులోనే అదే ఆయిల్లోనే నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని అది ఫ్రై చేసుకోవాలి. కొంచెం అందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేసాను. నేను మిరియాల పొడి వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ అలా. అది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగానే రైస్ కుక్ చేసి పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు, మామూలు రైసే తీసుకున్నానండి. అది కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ రైస్ కూడా వేసుకొని మిక్స్ చేయాలి. అందులోకి ముందుగానే గార్లిక్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గార్లిక్ కూడా అందులో వేసి పూర్తిగా అన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం ఫ్రైడ్ రైస్ అన్ని హై ఫ్లేమ్లో హీట్ చేసుకుంటే టేస్టీగా బాగా ఉంటాయి కదండి. అందుకే అలాగే లాస్ట్లో స్టవ్ ఆఫ్ అయ్యే ముందు స్ప్రింగ్ ఆనియన్ చల్లుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్ లేవండి ఇంట్లో, అందుకే వేయలేదు నేను. టేస్టీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా బాగుంటుంది. లంచ్ బాక్స్కి పెట్టి పంపించచ్చు పిల్లలకి. ఇందులోకి నేను సోయా సాస్ అలా సాసెస్ ఏంటివి వేయలేదండి. ఫ్రైడ్ రైస్ పిల్లలు కదా, సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చని ఇలా ట్రై చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. అలాగే సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎమ్మీ టేస్టీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. నిజంగా టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఓకే, బాయ్ అండి అందరికీ. బాయ్.